ఏం కూర వండుతాను? కూర అన్నం అయింది ఆల్రెడీ. ఏమండినావు? హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ కూర. టమాటాలు వేయొద్దని ఎన్నోసార్లు చెప్పినా నీకు. బెండకాయ ఫ్రై చేసిన, మరి ఊకే అట్నే టమాటా వేయకుండా ఎట్లా చేస్తా, అందుకని కొంచెం టమాటా పచ్చడి అవుతుంది. ఎండుమిర్చి వేసి నిన్న నూరిన అయిపోయింది కూడా. బాగుంది. ఇన్ని రోజులు వీడియోలు చేయకుండా ఉంటా అంటే ఎప్పుడు ఏం చేస్తాను అనేది ఎవరికి ఏం అర్థం కాదు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇద్దరు ఎంట్రీ అయితే బాగుండు కానీ బాగుండు అని అంటే పరిస్థితులు కొంచెం టైం కుదరట్లేదు. అందరైతే ఎలా ఉన్నారండి కామెంట్ అయితే చేయండి. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కొంతమంది అయితే వీడియోస్ రావట్లేదు, ఎందుకు ఎటు వెళ్ళారు అడుగుతా ఉన్నారు. ఒక్కసారి స్టాప్ పడ్డదంటే మళ్ళీ కోలుకున్నాడు అయితే కొంచెం వారం రోజులు అవుతుంది. ఇయ్యాడికి వారం రోజులు. ఏం చేద్దాం, పరిస్థితులు అట్లున్నాయి. ఊరికే పరిస్థితుల గురించి చెప్పుకున్న బాగోదు కాదు. టైట్ పొజిషన్ అయిందనమాట బడ్జెట్ పరంగా. ఎందుకంటే కొంచెం అటు ఇటు తిరిగాం కదా, ఇంకా ఈఎంఐలు కట్టేటి ఉన్నాయి కదా, వాటి పరంగా టెన్షన్ ఫ్రెండ్స్. ఇక ఎట్లా ఈఎంఐలకు ఎట్లా ఏంది అనేది టెన్షన్ పడ్డాం బాగా. ఎప్పుడు కూడా ఒక్కటి కూడా మిస్ అయ్యేటట్టు ఎప్పుడు కూడా చేసుకోలేదు. మళ్ళీ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అదే టెన్షన్లో డబ్బులు ఎక్కడ రెడీ చేసుకోవాలి ఏందని చెప్పేసి అదే టెన్షన్లో ఉండి వీడియోలు కూడా తీయలేదు అన్నమాట. ఇక మొత్తం డల్ ఫ్రెండ్స్. ఇక ఈ వారం రోజులు అసలు మైండ్ లో లేదు. అందుకని ఇక ఆ మైండ్ తోటి వీడియో తీస్తే బాగుండదు కదా, అందుకని అయితే తీయలేదు అనమాట. అంతకు ముందు నేను ఒక 2 వీడియోస్ తీసిన, లేదో అట్లా మామూలుగా ఎంట్రీ ఇచ్చిన అనమాట. తోటకూర తెంపేది అదో ఇదో. ఇక మా ఆయన అప్పుడు ఇక ఊరెళ్ళిండు. ఊరెళ్ళినాక అయితే చిన్న పని మీద వేరే ఊరైతే వెళ్ళొచ్చాను. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక వీడియోలు బందవుడు. బందవుడు ఒక వారం రోజులు 2 ఛానళ్ళల్లో బంద్. అసలు ఏందో ఉన్న పరిస్థితులలో మనం ఇంకేదో అట్లా సర్దుకొని వెళ్ళిపోతా ఉండాలి చేసుకుంటే. కానీ ఎందుకు పిల్లలు ఆడుకున్నారు, వేరు పంచుకున్నారు. పండినట్టే. ఇప్పుడు నువ్వు కవర్లో పెట్టిన చింతపండు మొత్తం గింజలు తీసిందేనా? గింజ తీసిన నిన్న మధ్యాహ్నం కూర్చుంటే సాయంత్రం అయింది. మరి కవర్లు ఎందుకు పెడతాను? ఎండ పెట్టపోయినావా? కొంచెం గింజ తీసినాక ఎండ పెట్టినావా? పెట్టలేదు. మరి కొంచెం ఎండ పెట్టాలి దాన్ని. కొంచెం ఎండ పెట్టు. ఈ జొన్నలు ఎన్ని రోజులు ఉంచుతావు? ఇంకా దీంట్లో కొన్ని బియ్యం కలిపితే ఇప్పుడు బియ్యం కలిపి టిఫిన్లో పోసి పెట్టి పట్టించి పెడితే అయిపోతుంది. మనకి ఎందుకో ఈ మధ్య బాగా కొంచెం బద్ధకం పెరిగిపోతుంది. అటు సైడే పెట్టు. ఫ్రిడ్జ్ మీద చూడు టానిక్లు. ఈ టానిక్ నాది, ఇది సరితమ్మది. ఎప్పుడు లేవు ఇన్ని టానిక్లు. ఇగో ఎండాకాలం వస్తే ఇక కూలర్ ఇక్కడ సెట్ అవుతుంది అన్నమాట. మాకు కూలర్ అక్కడ కిటికీ దగ్గర పెడదాం అనుకున్నాం కానీ పైన పెట్టడానికి పొద్దున వీడియోస్ తీసుకుందరు కానీ ఇక సౌండ్ వస్తుంది, కూలర్ సౌండ్ మంచి అనిపించదు అనేసి ఇక పొద్దున వీడియో. నైట్ షిఫ్ట్ కదా, నేను ఇక తెల్లరి గట్ల వచ్చి పండుకుంటే ఇక లేవను కదా అని చెప్పేసి మళ్ళీ కూలర్ బంద్ చేస్తే నిద్ర కథం. అప్పటికి రిచ్చమ్మ నన్ను లేపుతానికి ట్రై చేస్తుంది కదా. నేనే రాని దగ్గరికి లేపుతారు ఇద్దరు. ఈసారి కొత్త చింతపండు గిరే ఉన్నది చేసేది ఏమున్నది. ఇంటికాడ ఉంది కానీ మొత్తము రాలిపిరట. ఎవరు రాలిపారంట? ఎవరెవరు వచ్చి రాల్చుకొని పోయిరట. అయిపోయినట్టే. ఇంట్లో మనుషులు లేకుండా ఉంటే మరి ఇంత దారుణంగా ఉంటుందా? పెద్ద చెట్టు, దానికి ఎంత చింతపండు వెళ్ళాలి. మంది సొమ్ము తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకో జనాలు. వాళ్ళ సొమ్ము వాళ్ళు ఇక అక్కడ ఊళ్ళో అంతే. ఇక అంకులు ఏం చేస్తావు? ఎన్ని నన్ను వస్తావు పెట్టు. పేలాల కంకులు కాదు కదా అవి? కాదు కదా. అవేం చేస్తాను ఇప్పుడు? కొలుసుడు ఎందుకు అంటే అవి ఎన్ని ఉంటే బియ్యం అన్ని పోయాలనా లేకపోతే ఎట్లా? చెంబుతోటి పోద్దాం. హాఫ్ కేజీ చెంబు, ఇది హాఫ్ కేజీ చెంబుతోటి ఎన్ని అవుతాయో చూద్దాం. తడి లేకుండా చూడు. తడి ఉందా? తడి లేదు. 2 అయితే 2 అంటే కేజీ నిండా పోద్దాం. ఒకటి. చాలా మంది కామెంట్ పెడతారు వీడియో రావట్లేదు ఏమైంది వీడియో మీరు పెట్టట్లేదా, మాకే రావట్లేదా? మేమే పెట్టట్లేదండి. కామెంట్ స్వాతి గారు హైదరాబాద్ నుంచి కామెంట్ పెట్టిరు. పెడితే మేమే పెట్టట్లేదండి వీడియోస్ అనేసి చెప్పిన. కామెంట్ పెట్టిన నేను రిటర్న్. సరిపోయింది. కేజీ నేను చెప్పలేను. కేజీ ఉంటాయి. కేజీ అంటే బియ్యం ఎన్ని కలపాలి చెప్పాలమ్మా నువ్వే.
కానీ జొన్నలే ఎక్కువ ఉండాలి, బియ్యం తక్కువ ఉండాలి. హాఫ్ కేజీ కలిపి అయితే హాఫ్ కేజీ బియ్యం కలిపి ఆ చెంబుతో ఒక చెంబు పోయి. ఏంటి రేషన్ బియ్యం అవి తేవాలా ఈ నెల. అక్కడ అత్తమ్మ కార్డు మనది 2 కార్డులు అయితే తేవాలి. పిల్లల ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేయించాను. అవి రేషన్ షాప్ లో ఆయన ఈ వారం రోజులలో ఇక కూలర్ పని అదో ఇదో ఈ పనులు అయితే పూర్తి చేసుకున్నాం అన్నమాట. పెరగాలి కదా మరి, డైరెక్ట్ పోతావేమో. నేను పోసినా పోతా ఒక్కసారి ఏదో ఆలోచించుకుంటా. ఒకటే ఒకటి అని లెక్క పెడతాం మరి. నాకు ఇప్పుడు ఆ బెండకాయ కూర తినబుద్ధి కాదబ్బా. మరి ఏం తింటావు? నిన్న టమాటా పచ్చడి నూరినా ఏంది, నేనేం కూర గోడు చిక్కుడుకాయ కూర వండినా, నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టినా. మరి నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టేటప్పుడు లాక్ చేసుకోవచ్చు కదా. ఇంట్రెస్ట్ లేదు, నేను ఉండాలి. ఇంతకుముందు తీసుకునేది సపోర్ట్ ఉండాలి. సపోర్టా పెద్దది తీయని అంటుంది. నేనేం చేయను, నాకు నేను తీసుకుంటే ఎట్లుంటది చెప్పిగా. వాళ్ళ టైం అయిందా, వచ్చే టైం అయిందా? అయింది. తీయదు అంటే దాన్ని ఇబ్బంది పెట్టట్లేదు మరి ఎందుకు. అందుకని ఇక నేను సపరేకున్నా, ఇక నువ్వు సరే అన్నప్పుడే తీద్దాంలే అని. ఫస్ట్ ఈఎంఐలు క్లియర్ చేసుకోవాలి. ఒకసారి ఇట్నే ఎప్పుడు ఈవెంట్స్ అప్పుడు దగ్గర 20 రోజులు లీవ్ పెట్టినా. 20 రోజులు లీవ్ పెడితే అప్పుడు పడ్డది కదా ఎఫెక్ట్, మామూలుగా పడలే అప్పుడు. ఇంకా అప్పుడు ఈఎంఐలు తక్కువ ఉన్నాయి. చెప్పులు వేసుకోరాదు మరి ఎందుకు. అవి జరగాలి ఇప్పుడు. వస్తారు ఇక ఇప్పుడు 8వ తారీఖు నుంచో ఏమో 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ వాళ్ళకి. 20వ తారీఖు అయిపోతానయట. ఏ కథ హాలిడేస్ ఇక ఫైనల్ ఎగ్జామ్స్. ఇచ్చామ్మా నేను సాయంత్రం అంటాను కదా. ఈ ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి కాలేజీ పోతారట. కాలేజీ పోతారట అంటుంది. నేను కాలేజీ ఎప్పుడు పోతాను డాడీ. కానీ ఒక సిస్టర్ కామెంట్ పెట్టిరు, 7 ఇయర్స్కి ఏ క్లాస్లో ఉండాలి, 10 ఇయర్స్కి ఏ క్లాస్లో ఉండాలి. మా పిల్లలు అయితే ఇప్పుడు 8 ఇయర్స్, పెద్ద ఆమె అయితే 8 ఇయర్స్కి ఇప్పుడు ఏంది 2nd క్లాస్లో అయితే ఉన్నది. కానీ కరెక్టే ఉన్నది అనమాట ఇప్పుడైతే. వాళ్ళు పోయేదాన్ని బట్టి ఉంటుంది. ఏ ఇయర్స్కి అంటే ఎట్లా కరెక్ట్ చెప్పగలుగుతాం. ఇయర్స్ అంటే అదే చెప్పలేకపోయినా, ఏమో పెట్టిన కామెంట్ కూడా. వాళ్ళు ఫస్ట్ మనం పంపించేదాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకి అంగన్వాడీ ఎత్తాను, ఎన్ని సంవత్సరాలకు 1వ తరగతి చదువుతారు వాళ్ళు చదువుతారు అనేది ఉంటుంది అనమాట. రిచ్ అమ్మ అయితే ఇప్పుడు యూకేజీ అయిపోతే 1st క్లాస్. అసలు రిచ్ ఉండాలి ఇప్పుడు. రిచ్ 1st క్లాస్లో ఉండాలి, కానీ ఇప్పుడు యూకేజీ చదువుతాను అనమాట. తర్వాత ఇక 1st క్లాస్. కానీ జంప్ చేపిస్తే కుదరదు అనమాట. మళ్ళీ 1st క్లాస్లో చదివిన 2nd క్లాస్లో ఇబ్బంది పడుతుంది రిచ్. అందుకని ఆలోచిస్తాను. ఎద్దోడు చదవగలుగుతాడు కానీ రిచ్ అమ్మ కష్టం. రిచ్చే డౌట్ కొద్దిగా మర్చిపోదు. మమ్మీ అంటే ఇదేంది మమ్మీ అంటే కొద్దిసేపు చెప్తుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతుంది. ఎండ మాత్రం మరి దారుణంగా కొడుతుంది. అసలు ఎండ కాదురా నాయన. చెట్లన్నీ కనకాంబరాల చెట్లకి మంచిగా రోజు నీళ్ళు పోతాం కాబట్టి ఈ మాత్రమైనా ఉంటాను. ఏ మాత్రమైనా ఏంది, అవి కూడా ముఖం మార్చినాయి చూడు ఎట్టున్నాయి. రోజు తెంపుతారు పూలు. అదో గిత్తతో పూయంగానే కథం పూలు తెంపుడే. కొద్దిగా కొబ్బరి చెట్టు పెద్దగా అయిందిలే. ఏర్పడుతుందా నీకు? మనకి ఏర్పడట్లేదు. ఏమో మనం వచ్చినప్పటికి ఎంత అంత ఉండే ఇది. మా ఆయన అయితే చామంతి చెట్లకైతే గట్లా ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. అంటే ఇక కింద మొత్తం ఇట్లా అంతా ఏదో పొద లెక్క తయారైపోతుంది. దగ్గర కానీ మంచిగా కట్టింది అనమాట. పూలు అంటే మళ్ళీ ఎగురు వస్తుంది ఇక. ఈ ఎండకి ఎగురు ఏందో ఏమో అన్ని చెట్లన్నీ ఖరాబ్ అయిపోతాయి. అవును. ఇంకాటైతే మొత్తం ఎండిపోయింది అంతా. ఇక ఇప్పుడేమో ఇట్లుంది కదా ఫ్రెండ్స్. ఇక వర్షాకాలం 2 months తర్వాత వర్షాకాలంలో అయితే ఇక మైళ్ళు అయితే మస్తు ఉంటుంది అనమాట. ఇంకా పచ్చగా అంతా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడైతే అప్పుడు కూడా తీస్తాం వీడియోస్. అప్పుడు తీస్తావా? చూడండి. స్టీల్ది ఇట్లా పెడితే ముట్టుకుంటే తర్వాత తోలు ఊడిపోతుంది. ఎట్లా మరి? ఏదన్నా బస్తా వేసి కవర్ వేసి పెట్టాలి. సరేలే తొందర కంప్లీట్ చేసేది.
నాకు ఆకలి అవుతుంది. వాళ్ళు వచ్చినాక తిందామంటే పొద్దునుంచి ఏం తినలేదు. లేచిందే 10:30కి. 10:30కి లేచిన టైం అయిపోతూనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సాయంత్రం పోవాలి. ఇక ఆ ఛానల్లో వీడియోలు బంద్ అయ్యి ఈ ఛానల్లో వీడియోలు బంద్ అయ్యేసరికి నాకు అంతా ఇక డల్ నేను వీడియోలు పెట్టట్లేదే. అందరు పెడతారు, రోజుకి ఒక్క వీడియో అన్నా పెడతారు. అందరు ఛానల్ అందరికంటే అందరికీ ప్రాబ్లం లేదు కదా, అంటే సిచ్యువేషన్ వాళ్ళు కూడా ఆపేస్తారు అనుకోండి. కాకపోతే ఇప్పుడు పెడుతున్నారు అందరు చాలా మంది. మంచిగా ఒకరితో పోల్చుకోవద్దు ఎప్పుడు కానీ. మన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి ఒకరితో అస్సలు పోల్చుకోవద్దు. ఇక నాకు అనిపిస్తుంది కదా, ఇక నేను పెట్టట్లేదే వీడియోస్ అనేది అనిపించింది. సరేలే, నాకు అన్నం పెడదు, ఆకలి అవుతుంది. అవి తొందరగా కంప్లీట్ చేయి. ఎంతసేపు చేస్తావు? ఒక చెంబు 1/2 kg బియ్యాన్ని అవి మొత్తం ఎండబెట్టి మామూలుగా కవర్లో పెట్టి ఉంచు. నేను అంటే నైట్ షిఫ్ట్ అయిపోయాక పట్టిస్తా. ఓకేనా? సాయంత్రం పూట అయితేనే పడతారు ఇవి. ఒకవేళ వీలు కుదిరితే సాయంత్రం డ్యూటీ పోయే ముందు టైం కుదిరితే పట్టిస్తాం. సాయంత్రం వెళ్ళిపోతాను. అన్నం పెడతారా? బాయ్ చెప్పి. బట్టలన్నీ ఎండేసినావు. ఇంత ఎండకు అవి ఎండంగానే తీసేయాలి. చెమటలు కాలిపోతుంది ఎండకు నిలబడేసరికి. మామూలు ఎండ కొడతా అన్న. అందరం మళ్ళీ రేపులా. ఇది ఏప్రిల్ ఇంకా ముందుంది ముసల పండుగ. ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం అయితే పెట్టేస్తాం ఆయనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.